తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డులో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటని కొనాలని చెప్పేసి కూడా రాత్రి పగలు కష్టపడిన పంటను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మార్కెట్ యార్డ్లో రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటని 15-20 రోజుల పాటు కూడా తెచ్చి మార్కెట్ యార్డ్లో పెట్టినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు నుంచి వెళ్ళి పరిస్థితి అని చెప్తున్నారు. ఎట్లా? ఏదైతే కాంగ్రెస్ వస్తే పాత రోజులు తెస్తామని అయితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు, అదే పాత రోజులు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ రైతులకు అదే ఇబ్బంది, కరెంటు కొరత, నీళ్ళ కొరత, ప్రాజెక్టులన్నీ ఇక్కడక్కడ పెట్టేసిండ్రు. లాస్ట్కి వస్తే రైతు బంధు బంద్ అయింది, రైతు రుణమాఫీ సరిగ్గా కాలేదు. కొనుగోలు కేంద్రాలు కూడా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సీజన్ వస్తేనే ఎంబడే అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల అన్ని పంటలు కూడా మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఈ పాలనలో రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ రోడ్లెక్కి ధర్నాలు చేసే రోజులు వచ్చినాయి. ముఖ్యంగా ఈరోజు మక్కలు కొనుగోలు చేయక రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మక్కలకు ఎంఎస్పి అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ 2400 ఉంది. మరి 2400 ఉన్నది రైతులు వీళ్ళు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక బయట 1500-1600కి అమ్ముకొని దాదాపు 600-700 క్వింటాల్ దగ్గర లాస్ అవుతూ ఉన్నారు. మరి ఆ కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. మరి జడ్చల్ల రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంబడే కొనుగోలు కేంద్రాలు అన్ని పెంచి వారికి సరైన మరి బార్దాన్ని సరిగా లేక రకరకాల లారీలు సరిగా లేక కొనుగోలు చేయక ఇబ్బంది పడే రైతులను ఆదుకోవాలని వెంటనే కొనుగోలు సరిగ్గా చేసి పూర్తి స్థాయిలో మక్కలు మొత్తం ప్రభుత్వమే కొనాలని ఈ సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మరోవైపు మొక్కజొన్నతో పాటుగా వడ్లు ఉడక రాబోతున్నాయి. కొద్ది రోజుల్లోనే వడ్ల కూడా బోనస్ వస్తుందో రాదని చెప్పేసి దళారులు దాన్ని అదునుగా చేసుకొని బయట ప్రైవేట్ కూడా అమ్ముకునే పరిస్థితి రైతులకు ఏర్పడుతుంది. దీనిపైన ఏం లేదు. అసలు ఈ ప్రభుత్వం ఆలోచన అంతా మెల్లమెల్లగా కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళతో అయితలేదు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే రైతులు ఇబ్బంది పడతారు. మరి వాళ్ళకి రైతులు ఇబ్బంది పడతారని ఆలోచన లేదు ప్రభుత్వానికి. వాళ్ళకి చేతగాని తనంతో కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని, ఇంకోటి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు పెద్ద ఎత్తున ఎలక్షన్ టైంలో అన్ని ధాన్యాలకు అన్ని రకాల ధాన్యాలను బోనస్ ఇస్తామని డిక్లేర్ చేసినారు. తర్వాత మెల్లమెల్లగా వడ్లు అన్నారు, వడ్లు మళ్ళీ సన్న వడ్లు అన్నారు. ఆఖరికి వస్తే దాన్ని కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టక మా దగ్గర కొనలే, మీరు ఎక్కడ అమ్ముకున్నారో మాకు తెలియదు కాబట్టి మేము బోనస్ ఇవ్వమని ఈ రకంగా రైతులను మోసం చేయడానికి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నారు. మరి కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి, అన్ని రకాల ధాన్యాలను కొనుగోలు చేయడంతో పాటు బోనస్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లో కేంద్రాలు ఏర్పాటు చేసి కూడా రైతుల నుంచి వచ్చినటువంటి ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వడ్లు కొనుగోలు చేసి 500 రూపాయలు బోనస్ చేస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ బోనస్ను కూడా వేయాలని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే కూడా కొనుగోలు కేంద్రాలను ఎత్తేసే పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను అటు మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.